హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం క్యాబేజీ నల్ల శనగలు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: క్యాబేజీ తురుము, ఆయిల్ 3 స్పూన్లు, పచ్చి బఠానీలు వాటర్లో నానబెట్టి పెట్టుకోండి, కారం 1 స్పూను, ఇవి నల్ల శనగలు మొలకెత్తినవి తీసుకోండి, ఉడికించుకోండి. ముందుగా పసుపు కొద్దిగా, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కొద్దిగా, అల్లం పేస్ట్ 1 స్పూను, గరం మసాలా పౌడర్ 1 స్పూను, కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్నది. ముందుగా మనం కళాయిలో ఆయిల్ వేడి చేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలను ముందుగా మనం ఫ్రై చేసుకొని, ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా దూరగా వేయించుకోవాలి. కరివేపాకు కూడా ఒక 2 నిమిషాల పాటు అన్నీ వేగిన తర్వాత దీంట్లో మనం పసుపు 1/2 స్పూన్ వేసుకోండి, మరి ఎక్కువగా వద్దు. అలాగే 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోండి. ఇవన్నీ కూడా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ నల్ల శనగల్ని మనం మొలకెత్తినవి కానీ లేదా మొలకెత్తుపోయినా పర్వాలేదు, వాటిని మనం కుక్కర్లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఇవన్నీ వేగిన తర్వాత క్యాబేజీ సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, ఈ క్యాబేజీని కూడా ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. ఇది మనకి ఫ్రై కర్రీ లాగే ఉంటుంది. దీంట్లో మనం ఇవి శనగలను కూడా, పచ్చి బఠానీలను కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసి, ఇది వేగిన తర్వాత దీంట్లో సరిపడా ఉప్పు వేసుకోండి, మీ రుచికి సరిపడా వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం ఒక స్పూన్ కానీ లేదా 1/2 స్పూన్ కానీ వేసుకోండి. ఇది మనకు క్యాబేజీ బాగా మెత్తగా ఫ్రై అవ్వాలన్నమాట, పచ్చిగా ఉన్నప్పుడు తీసుకోకూడదు. మనకి ఇది కనీసం ఒక 15 నిమిషాలన్నా లో ఫ్లేమ్లో మూత పెట్టేసి దీన్ని క్యాబేజీ బాగా ఉడికేలాగా చూసుకోండి. అలాగే దీంట్లో మనం నల్ల శనగలు, ఇవి మొలకెత్తినవి కానీ లేదా మామూలుగానే తీసుకోవచ్చు, వాటర్లో ఒకసేపు నానబెట్టుకొని ఒక 2 విజిల్ వచ్చిన తర్వాత ఉడికించుకొని వాటిని ఈ కర్రీలో వేసుకుంటే సరిపోతుంది. మనం మూత పెట్టేసి ఒక పావు గంట సేపు కనీసం ఇది బాగా క్యాబేజీ ఉడికిన తర్వాత, ఈ పచ్చి బఠానీలు కూడా ఉడికిన తర్వాత చూసుకొని దీంట్లో గరం మసాలా పౌడర్ వేసుకోండి. ఇది మనకి సాంబార్లో కానీ రోటీలో కానీ చాలా బాగుంటుంది, లేదా పూరీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. దీనికి మనం చివరిగా ఫ్రై అయిన తర్వాత మొత్తం కూడా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఈ కర్రీ రెడీ అయినట్టే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు.